ఎంసెట్ కౌన్సిలింగ్ వ్యవహారంలో ఏపీ తెలంగాణ ప్రభుత్వాల తీరులో పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించడం లేదు. ఉమ్మడి అడ్మిషన్ల విషయంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇక కౌన్సిలింగ్ జరిగిపోతుందని భావించిన తల్లిదండ్రులు మళ్లీ డైలమాలో పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే సర్టిఫికేట్ల పరిశీలనకు తదుపరి కౌన్సిలింగ్ కు ఏర్పాట్లు చేస్తున్న ఏపీ ఉన్నత విద్యామండలి తన పని తాను చేసుకుపోతోంది. రెండు ప్రభుత్వాలు కలిసి రావాలంటోంది. ఇక సుప్రీం తీర్పు నేపథ్యంలో తెలంగాణ సర్కార్పై విరుచుకుపడిన ఏపీ మంత్రులు ఎలా ముందుకెళతారన్న అంశంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కలిసి ఈ యొక్క ఉమ్మడి అడ్మిషన్స్ జరగాల్సిందే, కలిసి కౌన్సిలింగ్ జరగాల్సిందే. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటాం, 10 సంవత్సరాలు కామన్ అడ్మిషన్ జరగాలి. ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి వివాదాలు మేము సృష్టించలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించినటువంటి వివాదం తెలంగాణ ప్రభుత్వం సృష్టించింది. ఎంసెట్ కౌన్సిలింగ్ కు మరింత గడువు కావాలని వాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వం సొంత ఏర్పాట్లు చురుకుగా చేస్తోంది. ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేస్తూనే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ప్రొఫెసర్ పాపిరెడ్డి ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ గా బాధ్యత స్వీకరించడానికి రెడీ అవుతున్నారు. ఇక సుప్రీం తీర్పుపై ఏపీ సర్కారు ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడిలా వ్యవహరిస్తుందని ఘాటుగా స్పందించారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ఉమ్మడి అడ్మిషన్ల వల్ల నష్టదాయకమని విభజన సమయంలోనే కేంద్రానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్యామండలి కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కౌన్సిలింగ్ పై చర్యలే తీసుకోలేదని, ఎవరు ఇచ్చిన సర్టిఫికేట్లను పరిశీలించి కౌన్సిలింగ్ నిర్వహిస్తారని ఏపీ ఉన్నత విద్యామండలిని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఏదో కోర్టులలో మేము గెలిచిపోయినా, మేము ఇక్కడైనా అక్కడైనా మాట్లాడుతున్నారు. వాస్తవానికి కోర్టు ఇంకా ఏమీ చెప్పలేదు. ఎటువంటి ఆర్డర్ కూడా కోర్టు నుండి రాలేదు ఇప్పటి వరకు కూడా. కానీ విలేజ్ మ్యారేజ్ డాగ్స్ బిజీ ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడు ఎక్కువన్నట్టుగా వాళ్ళు ఏదో మేమేదో గెలిచిపోయినాం మేమేదో అని చెప్పేసి ఆట ఆడని వాడు ప్లేయరే కానివాడు మేము గెలిచినామనంటే అంతకు మించిన అర్ధరహితమైన విషయం ఇంకొకటి లేదు. రాజ్యాంగాన్ని, విభజన చట్టాన్ని గౌరవిస్తామంటున్న తెలంగాణ ప్రభుత్వం తమ విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగదంటోంది. ఒక్క పైసా కూడా వృధా కానివ్వబోమంటుంది. తమ మీద పెత్తనం చేసినా, తమ హక్కులను హరించేందుకు ప్రయత్నించినా సహించబోమని హెచ్చరిస్తోంది. ఆందోళన వద్దని తెలంగాణ విద్యార్థులు తల్లిదండ్రులకు మంత్రి జగదీష్ రెడ్డి హామీ కూడా ఇచ్చారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ అనేది పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ బాధ్యతనే. తెలంగాణ విద్యార్థులు కానీ, తెలంగాణ తల్లిదండ్రులు కానీ ఎవరు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. కానీ రెండు ప్రభుత్వాలు కలిసి రాకపోవడం మాత్రం మరింత గందరగోళానికి కారణమవుతుంది.